In today's class, we'll be discussing about local SEO. సో లోకల్ ఎస్ఈఓ గురించి ఈరోజు క్లాస్ చెప్పుకుంటామండి. సో ఈ లోకల్ ఎస్ఈఓని గూగుల్ మై బిజినెస్ అని అనొచ్చు అనమాట. సో ఈ లోకల్ ఎస్ఈఓ అంటే ఏంటి? సో ఇట్స్ ఆప్టిమైజింగ్ అవర్ వెబ్సైట్ ఇన్ సచ్ అ వే దట్ ఇట్ హెల్ప్స్ అవర్ బిజినెస్ అపియర్ ఇన్ సర్చ్ రిజల్ట్స్ వెన్ పీపుల్ నియర్ అవర్ లొకేషన్ ఆర్ లుకింగ్ ఫర్ అవర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైనా విజిటర్స్ కానీ ఎవరైనా కస్టమర్స్ గూగుల్లో ఉన్నారు. సో వాళ్ళు మన లొకేషన్కి దగ్గరలో ఉన్నారు, మన బిజినెస్ లొకేషన్కి దగ్గరలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మన రిజల్ట్ అనేది కనిపించాలన్నమాట. అలా మనం ఆప్టిమైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హాస్పిటల్ నియర్ మీ. ఓకే, సో ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయండి? ఓకే, రైట్. సో దగ్గరలో Yeah. ఉండే హాస్పిటల్స్ అలా కనిపిస్తాయి అనమాట. అలా అనమాట. సో యూస్ ప్రిసైజ్ లొకేషన్ అని కొడితే అలా ఫైల్ విజిటింగ్ సైట్. దెన్ ఓకే, సో మనకు దగ్గరలో ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయా ఇలాంటివి ఏమన్నా కనిపిస్తే సో ఈ రిజల్ట్స్ని లోకల్ ఎస్సీఓ రిజల్ట్స్ అని అంటారు. సో వీటినే మనం గూగుల్ మై బిజినెస్ అనొచ్చు. ఆర్ఎల్స్ రీసెంట్గా గూగుల్ దీని పేరు మార్చిందండి, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, so Yes. we optimize our website in such a way that our business will appear to the people when they are near our location. సో మన బిజినెస్ లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరలో ఉన్నారు. సో వాళ్ళు ఒకవేళ సర్చ్ చేస్తే సో మన ఫిజికల్ లొకేషన్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది అనమాట మ్యాప్లో. సో దట్ దే కెన్ కాల్ అస్. సో ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో వాళ్ళు మనకి ఇక్కడ డైరెక్షన్స్ అంటే మ్యాప్ కనిపిస్తుంది. ఇంకా వెబ్సైట్కి వెళ్ళొచ్చు, కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి. సో మోస్ట్లీ వీళ్ళు ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తారు చూడండి. సో ఫోన్ అయితే కాల్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ల్యాప్టాప్లో కాల్ చేయలేము కదా, అందుకని మేబీ. ఓకే, ఇక్కడ కాల్ కూడా చేయొచ్చు మీరు వాళ్ళకి, రైట్. సో దిస్ ఈస్ Okay. లోకల్ ఎస్ఈఓ. ఇది మెయిన్గా ఎవరికి హెల్ప్ అవుతుంది? సో ఎవరన్నా షాప్స్ ఉన్నా, ఫిజికల్ స్టోర్స్ కానీ షాప్స్ కానీ, ఆర్ ఎల్స్ ఎనీ సెలూన్స్ ఆర్ ఎనీ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెసెస్. సో ఏమైనా ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉండొచ్చు, సమ్ బొటీక్స్ అవ్వచ్చు, రెస్టారెంట్స్ అవ్వచ్చు, అలా. ఓకే, సో ఏదైనా స్పెసిఫిక్ లొకేషన్లో గనక వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా యూజర్ వాళ్ళ దగ్గరలో ఉండి గూగుల్లో సర్చ్ చేస్తే వీళ్ళ రిజల్ట్ అనేది టాప్లో కనిపించాలి. సో దట్ ఈస్ లోకల్ ఎస్ఈఓ. ఇది ఎలా చేయొచ్చు? ఇలా మ్యాప్ మనం కూడా డిస్ప్లే చేయాలి అంటే ఎలాగా? ఇలా లోకల్ ఎస్ఈఓ లాగా మనం కూడా డిస్ప్లే చేయాలి అంటే ఎలాగా? సో వీ కెన్ డూ దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ గూగుల్ మై బిజినెస్. దీన్ని జిఎంబి అంటారండి షార్ట్కట్లో. సో ఇప్పుడు రీసెంట్గా గూగుల్ వచ్చేసి దీని పేరు మార్చింది. సో ఇట్ ఈస్ నౌ కాల్డ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. So we can mark our physical presence on Google with the help of this Google My Business tool. సో ఈ టూల్ యూస్ చేసుకొని మన ఫిజికల్ ప్రెసెన్స్ని ఒక మ్యాప్ రూపంలో వీ కెన్ షోకేస్ టు అవర్ కస్టమర్స్ ఆర్ విజిటర్స్. ఇది టోటల్లీ ఫ్రీ అండి. సో ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే బిజినెసెస్కి దే కెన్ మేనేజ్ దేర్ ఆన్లైన్ లిస్టింగ్. సో ఆన్లైన్లో వాళ్ళ బిజినెస్ని లిస్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఇది. సో దట్ పీపుల్ కెన్ ఈజీలీ ఫైండ్ దెమ్ వెన్ దే ఆర్ సర్చింగ్ ఆన్ గూగుల్ ఆర్ వెన్ దే ఆర్ యూజింగ్ గూగుల్ మ్యాప్స్. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే మీరు గూగుల్ మ్యాప్స్లో రూట్ చూస్తూ ఉన్నారండి, అలాంటప్పుడు పక్కన ఇలా కనిపిస్తాయా మీకు? పక్కన వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ రెస్టారెంట్ ఉంది, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, కనిపిస్తాయా అండి? యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఉన్నారా? Yes. వినిపిస్తుందా మనీష్? ఎస్, రైట్. సో ఇప్పుడు మీరు ఎక్కడన్నా వెళ్తున్నారు, రూట్ మ్యాప్ చూస్తున్నారు. సో మధ్యలో మీకు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ రెస్టారెంట్ ఉందని కనిపిస్తాయా ఇలా? యా. సో దిస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ గూగుల్ మై బిజినెస్. సో వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో లిస్ట్ చేసుకోవడం వల్ల ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎస్. ఎవరైనా యూజర్
గూగుల్ సర్చ్లో సర్చ్ చేసినా, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఉన్నా, అంటే గూగుల్ మ్యాప్స్ చూస్తున్నా వాళ్ళకి లిస్టింగ్స్ అనేటివి కనిపిస్తాయి. సో ది అపియర్ ఆన్ ఎస్సీఆర్పి ఆల్సో. ఇది ఎవరికి ఇంపార్టెంట్? సలూన్స్, రెస్టారెంట్, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, స్కూల్స్, బేకరీస్, కాలేజెస్, ఎక్సెట్రా. సో వీళ్ళందరూ కూడా ఇవి క్రియేట్ చేసుకోవచ్చు. వీళ్ళతో పాటు ఆన్లైన్లో మాత్రమే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఎవరన్నా, అలాంటి వాళ్ళు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. నో ఇష్యూస్. ఓకే. సో Yes. ఇది ఎప్పుడు కనిపిస్తాయి? సో ఎవరైనా హాస్పిటల్ నియర్ మీ, స్కూల్స్ నియర్ మీ, ఇలా ఎస్పెషల్గా ఇలా సర్చ్ చేసినప్పుడు ఈ మ్యాప్స్ అనేటివి మనకు కనిపిస్తాయండి. ఓకే. సో నేను కరెంట్లీ పీలేరులో ఉన్నా అనమాట. సో నాకు పీలేరులో నా దగ్గరలో ఏం స్కూల్స్ ఉన్నాయో నాకు కనిపిస్తున్నాయి చూడండి. Yes. రైట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ సో దీన్ని యూజ్ చేసుకొని మనం మన బిజినెస్ నేమ్ని, మన బిజినెస్ అడ్రస్, ఇక్కడ అడ్రస్ కనిపిస్తుంది చూడండి, బిజినెస్ అడ్రస్ని, మన ఫోన్ నెంబర్ని, సో మన వెబ్సైట్ని, ఇక్కడ ఉంది వెబ్సైట్, అండ్ దెన్ మన వర్కింగ్ అవర్స్, ఏ టైం నుంచి ఏ టైంలో ఓపెన్ ఉంటుంది ఇది చూడండి. ఓపెన్స్ 9 AM అని ఉంది. ఏ టైం నుంచి ఇది ఓపెన్ 24 hours. సో ఏ టైం నుంచి ఏ టైం వరకు మన బిజినెస్ ఓపెన్ ఉంటుంది, ఇంకా మన బిజినెస్కి మ్యాప్, లొకేషన్, సో ఇవన్నీ కూడా చూపించచ్చు. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వీ కెన్ అట్రాక్ట్ లోకల్ కస్టమర్స్. సో మనం కాల్స్, మంచిగా కాల్స్ వస్తాయి. సో నియర్ బై పీపుల్, దగ్గర ఉండే జనాల దగ్గర నుంచి మంచి సేల్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాంగ్ విత్ దిస్, సో దీని మీద క్లిక్ చేస్తే వీ కెన్ సీ దేర్ ఫొటోస్. చూడండి స్కూల్ ఫొటోస్ ఎలా ఉన్నాయి. సో వీ కెన్ షోకేస్ అబౌట్ అవర్ బిజినెస్. సో ఇలా ఫొటోస్ కానీ, స్మాల్ వీడియోస్ కానీ, రీసెంట్ అప్డేట్స్, రీసెంట్గా మా స్కూల్ స్టార్ట్ చేసాము, సో మార్చ్ నుంచి మా స్కూల్ స్టార్ట్ అవుతుంది, రీసెంట్గా యోగా క్లాసెస్ స్టార్ట్ చేసాము, ఇలా ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. సో ఆఫర్స్, సో ఈ మంత్లో జాయిన్ అవుతే 10% స్కూల్ ఫీజులో ఆఫ్, అలా ఆఫర్స్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీ కెన్ గెట్ రివ్యూస్. మనకి రివ్యూస్ కూడా కనపడతాయండి ఇక్కడ. సో లెట్ మీ స్క్రోల్ డౌన్ బిట్. ఇక్కడ చూడండి, రివ్యూస్ కూడా కనిపిస్తున్నాయి, కస్టమర్ రివ్యూస్. యూజువల్గా మనం అమెజాన్కి వెళ్తే ఒక ప్రోడక్ట్ దేన్ని బేస్ చేసుకొని ఉంటామండి? Okay. ఇఫ్ యూ గో టు అమెజాన్ అండ్ ఐ Yes. వాంట్ టు బై అ ప్రోడక్ట్ ఫ్రమ్ దేర్, దేన్ని బేస్ Yes. చేసుకొని కొంటాం? రేటింగ్స్. Yeah. ఫస్ట్ రేటింగ్స్ చూస్తాం, అవునా? సో విల్ సి Yes. రేటింగ్స్ ఆర్ రివ్యూస్. సో అలాగే ఈ రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రివ్యూస్ చదివి మనకు ఒకవేళ పాజిటివ్ రివ్యూస్ దండిగా ఉన్నాయి, బాగున్నాయి అనుకుంటే, సో ద పర్సన్ కెన్ బికమ్ అవర్ కస్టమర్ అన్నట్టు. సో ఈ రివ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీ కెన్ ఈవెన్ చాట్ విత్ పీపుల్ డైరెక్ట్లీ త్రూ గూగుల్ మై బిజినెస్. సో ఎవరైనా డైరెక్ట్గా మెసేజ్ కూడా చేయొచ్చండి. సో ఇక్కడ కాల్ ఆప్షన్ ఉన్నట్టు మెసేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో దే కెన్ చాట్. ఓకే. సో నేను ఇంతకుముందు చేసిన ఒక రెస్టారెంట్కి అలా వెళ్ళాలనుకున్నా, అసలు అది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా నాకు తెలియలేదు. ఐ హావ్ గాట్ అన్ ఆప్షన్ హియర్ లైక్ మెసేజ్. సో మెసేజ్ మీద క్లిక్ చేసి వీ కెన్ చాట్ విత్ దెమ్, వాళ్ళు మనకు రిప్లై ఇచ్చి మనం కూడా చాట్ చేయొచ్చు. సో లైక్ దిస్ వీ కెన్ స్కేల్ అవర్ బిజినెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ లోకల్ ఎస్సీఓ. సో ఐ రివైజ్ వన్స్ అగైన్. సో ఈ గూగుల్ మ్యాప్స్ వల్ల, గూగుల్ మ్యాప్స్ అంటున్నా, గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ వల్ల, సో నియర్ మీ సర్చెస్లో ఏమన్నా హాస్పిటల్ నియర్ మీ, కాలేజ్ నియర్ మీ, రెస్టారెంట్ నియర్ మీ, అలా అని సర్చ్ చేస్తే మన బిజినెస్ విజిబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ దెన్ వీ కెన్ గివ్ అవర్ బిజినెస్ నేమ్. సో ఇవన్నీ కూడా మనం షోకేస్ చేసుకోవచ్చు. బిజినెస్ నేమ్, మన అడ్రస్, మన కాంటాక్ట్ ఇన్ఫో లైక్ ఫోన్ నెంబర్, అండ్ దెన్ మన వర్కింగ్ అవర్స్, అండ్ దెన్ మన వెబ్సైట్, సో ఎక్సెట్రా, మన ఫొటోస్. సో వీ కెన్ షేర్ అవర్ ఫొటోస్, ఎనీ అప్డేట్స్ ఆర్ స్మాల్ వీడియోస్, ఇవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సో మనకు దీనివల్ల విజిట్స్ పెరుగుతాయి. వీ కెన్ గెట్ మోర్ సేల్స్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఫ్రమ్ లోకల్ పీపుల్ అని చెప్తా అండి. ఆల్ ఓవర్ ది వరల్డ్ అని నేను చెప్పాను, లోకల్ పీపుల్ దగ్గర నుంచి మనకు మంచి సేల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ వీ కెన్ గెట్ కస్టమర్ రివ్యూస్. సో ఈ రివ్యూస్కి కూడా మనం ఈ బిజినెస్ ప్రొఫైల్ నుంచే, గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ నుంచే రిప్లై కూడా ఇవ్వచ్చు. అండ్ దెన్ వీ కెన్ చాట్ విత్ దెమ్. చాట్ అంటే ఏదో 1-to-1 చాట్ అని చెప్పలేను. సో వీ కెన్ రిప్లై, వాళ్ళు చూసినప్పుడు మనకు రిప్లై మెసేజ్ ఇస్తారు మనం మెసేజ్ చేస్తే. లైక్ దిస్ వీ కెన్ స్కేల్ అవర్ బిజినెస్.
ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఈ గూగుల్ మై బిజినెస్ అకౌంట్ కానీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఫస్ట్ మనకి ఏ గూగుల్ టూల్లో అయినా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు ఒక జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలండి, ఒక జీమెయిల్ ఐడి అనేది ఉండాలండి. సో ఫస్ట్ అది క్రియేట్ చేసుకోండి. దెన్ గో టు గూగుల్ అండ్ దెన్ సో చూస్ యర్ జీమెయిల్ ఐడి. ఏ జీమెయిల్ ఐడితో మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది చూస్ చేసుకోండి. సో ఐ విల్ చూస్ ఏ డిఫరెంట్ మెయిల్ ఐడి. ఓకే, ఐ గో ఫర్ గూగుల్ మై బిజినెస్. ఆర్ఎల్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. సో నాకు ఆల్రెడీ ఒక బిజినెస్ ప్రొఫైల్ ఉందండి, ఇదే అది. సో అందువల్ల ఇలా కనిపిస్తుంది. సో లెట్ మీ చూస్ సమ్ అదర్ థింగ్. సో ఓకే, ఎస్, ఐ హావ్ చూజన్ డిఫరెంట్ మెయిల్ ఐడి. సో ఇంకొక ట్యాబ్లో ఇది ఓపెన్ చేసి పెడతాను నేను, సో దట్ లైవ్లో మీకు చూపించేకి ఉంటుంది. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. సో ఆఫ్టర్ యూ క్రియేట్ మీ ఓన్ బిజినెస్ ప్రొఫైల్ని కనుక మీరు ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. యూజర్స్కి అయితే ఇలా ఉండదు. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది సింపుల్ ప్రొసీజరే అండి, కాకపోతే అప్రూవలే కొంచెం టఫ్ చేస్తుంది అనమాట గూగుల్, ఫేక్వి రాకూడదు అన్నట్టు. సో అండ్ క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. సో మీ బిజినెస్ నేమ్ అనేది ఇవ్వండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెంటల్ క్లినిక్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. సో లెట్స్ థింక్ దట్ ఇట్స్ నేమ్ ఈస్ సమ్ క్రిస్టల్ డెంటల్ క్లినిక్ అని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు మీరు. అండ్ ఆల్సో మేక్ షూర్ యూ యూజ్ యువర్ కీవర్డ్, మీ ఎస్ఈఓ కీవర్డ్ అనేది కూడా యూజ్ చేయండి. సో లైక్ బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ కడప అని పెడుతున్నాను. ఓకే, సో లైక్ దిస్. సో డోంట్ ఫర్గెట్ టు యూజ్ అ కీవర్డ్. దీనికి ఎస్ఈఓ పర్పస్కి బాగా వర్క్ అవుతుంది అన్నట్టు ఐఎమ్ గివింగ్ ఎ కీవర్డ్. అండ్ దెన్ చూస్ బిజినెస్ కేటగిరీ. ఇది దేని రిలవెంట్? సో దిస్ ఈస్ మెడికల్ రిలవెంట్. సో మెడికల్ సెంటర్ ఆర్ సో వాట్ షుడ్ వి కాల్, హాస్పిటల్ అనొచ్చా దీన్ని? డెంటల్ క్లినిక్ని హాస్పిటల్ ఆర్ డెంటల్ క్లినిక్ అని ఉంటుందేమో చూద్దామండి. సో డెంటల్ క్లినిక్ అని చూస్ చేసుకుంటున్నా. అండ్ దెన్ నెక్స్ట్, సో డూ యూ వాంట్ టు యాడ్ ఎ లొకేషన్ సో కస్టమర్స్ కెన్ విజిట్. సో ఎస్ చెప్తున్నా అండి. సో మీ లొకేషన్ కనుక యాడ్ చేస్తే ఇక్కడ ఇలా మ్యాప్ కనిపిస్తుందండి యూజర్స్కి. సో లెట్ మీ ఓపెన్ హియర్. సో హాస్పిటల్, సో లొకేషన్ యాడ్ చేస్తే ఇలా మ్యాప్ కనిపిస్తుందండి. సో దట్ పీపుల్ కెన్ Okay. క్లిక్ ఆన్ దట్ అండ్ దే కెన్ కమ్ టు యూ యూజింగ్ గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి రూట్ చెక్ చేసుకుంటూ మీ దగ్గరికి రాగలుగుతారు అనమాట. సో ఆర్ఎల్స్ మీరు నో పెట్టినా పర్లేదండి. నేను నో పెట్టాను ఎందుకంటే సో మై థింగ్ ఈస్ ఎంటైర్లీ ఆన్లైన్, దే నీడ్ నాట్ కమ్ టు ఎనీవేర్. వాళ్ళు ఎక్కడికి రావాల్సిన పని లేదు. సో నేను నో పెట్టేసా. సో మీరు కనుక ఫిజికల్ ఒక లొకేషన్ అనేది మీకుంటే ఎస్ పెట్టండి. సో మీ బిజినెస్ అడ్రస్ అనేది ఇవ్వండి. సో స్ట్రీట్ అడ్రస్ అవన్నీ కూడా ప్రాపర్గా ఇవ్వండి, నేను ఇస్తున్నాను. అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్. సో మీరైతే ప్రాపర్గా ఇవ్వండి. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఎక్స్ట్రా లైన్ యూ కెన్ ఆల్సో యాడ్ దాట్. సో ఇది ప్రాపర్గా ఇవ్వాలండి అడ్రస్. నెక్స్ట్, ఎందుకంటే గూగుల్ అనేది వెరిఫై చేసుకుంటుంది మీ అడ్రస్ కరెక్టా కాదా అనేది. గూగుల్ వెరిఫై చేసుకుంటుంది అనమాట. సో మేక్ షూర్ దాట్. సో ఇది ఇక్కడ ఆల్రెడీ కొన్ని బిజినెసెస్ ఉన్నాయి, మీవేనా అని అడుగుతుందండి. ఐఎమ్ నాట్ అమాంగ్ దీస్. నెక్స్ట్, సో మీ ప్లేస్ యువర్ పిన్ అని అడుగుతా ఉంది. సో యూ కెన్ మూవ్ ఇట్ హియర్ అండ్ దేర్. ఓకే, అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా మీరు అడ్జస్ట్ చేయొచ్చు అండి. సో ఐమ్ కీపింగ్ ది పిన్ హియర్ అండ్ దెన్ డన్. సో కన్ఫర్మ్. సో మీరు ప్రాపర్గా చూస్ చేసుకోండి, నేను ఏదో ఊరికే శాంపిల్కి చూపిస్తున్నాను. అండ్ దెన్ డూ యూ ప్రొవైడ్ డెలివరీస్ ఆర్ హోమ్ అండ్ ఆఫీస్ విజిట్స్. సో మీరు ఎక్కడికైనా ఓన్లీ
మీ హాస్పిటల్ నుంచే కాక సో మీరు హోమ్ సర్వీసెస్ కానీ డెలివరీస్ కానీ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతున్నారు. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ అస్ ఎ నో. అండ్ దెన్ కాంటాక్ట్ డీటెయిల్స్ సో ప్రాపర్గా ఇవ్వండి. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటివి సో దే విల్ బి అపియరింగ్ హియర్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అలా కనిపిస్తున్నాయండి. సో ఎవ్రీథింగ్ విల్ బి అపియరింగ్ టు కస్టమర్స్ ఎస్ఏఆర్పిలో కనిపిస్తాయి. సో మీకు ఒక వెబ్సైట్ ఉంటే ఇవ్వండి, మీరు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదండి. అండ్ ఐ మీన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ వెబ్సైట్ యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్. ఉంటే ఇవ్వండి, నో ప్రాబ్లం. సో ఐఎమ్ గివింగ్ దిస్ వెబ్సైట్ నేమ్. ఓకే. సో అండ్ దెన్ యాడ్ చార్ట్ ఇందాక నేను చెప్పాను కదా. సో ది కస్టమర్ కెన్ మెసేజ్ యూ త్రూ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని. సో ఇలా అండి, డైరెక్ట్ దే కెన్ మెసేజ్ యూ. ఒకవేళ వాళ్ళు మెసేజ్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్కి నార్మల్ మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. అలా కాదు అనుకుంటే యూ కెన్ యాడ్ వాట్సాప్ ఆల్సో. బట్ యూ హ్యావ్ టు గివ్ ఏ యూఆర్ఎల్ హియర్. ఒక యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. https wa.me. సో ఈ యూఆర్ఎల్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. స్లాష్ గివ్ యువర్ ఫోన్ నెంబర్. సో 9128199526 ఇలా ఇస్తున్నా. సో 91 అనేది కంట్రీ కోడ్ అండి. ఈ కంట్రీ కోడ్ కూడా మీరు కంపల్సరీ ఇవ్వాలన్నమాట. సో యూ షుడ్ గివ్. సో Okay. డబ్ల్యూఏ అంటే వాట్సాప్.మీ అన్నట్టు అర్థం అండి. WA.me స్లాష్ మీ కంట్రీ కోడ్ ఫాలోడ్ బై యువర్ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేస్తా చూడండి యూఆర్ఎల్ అనేది. సో నవ్ ఇట్ విల్ ఓపెన్ వాట్సాప్ అన్నట్టు. ఓకే, ఫోన్లో అయితే డైరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరైనా సరే మీకు మెసేజ్ పెడితే ఎక్కడికి వస్తుంది అది మీ వాట్సాప్లోకి వస్తుంది. సో యూ WhatsApp. కెన్ మెసేజ్ ఫ్రమ్ Yes. అలా అన్నట్టు. కొంచెం ఈజీ కదా, మీ ఇష్టం. లేదంటే నార్మల్ మెసేజ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, నా Yeah. వెరిఫికేషన్. సో వెరిఫై అయిపోయిందండి. ఓకే. సో యాక్చువల్గా అయితే గూగుల్ కెన్ వెరిఫై త్రూ పోస్ట్ కార్డ్. ఒకసారి పోస్ట్ కార్డ్ పంపిస్తుందండి మన ఇంటికి. అలా పోస్ట్ కార్డ్ పంపించి వెరిఫై చేస్తుంది. ఇంకొన్నిసార్లు ఎలాగంటే మన ఐ మీన్ మొబైల్ నెంబర్ త్రూ వెరిఫై చేయమని అడుగుతుంది. కొన్నిసార్లు వీడియో కూడా పెట్టమంటుందండి. మీన్స్ సో మన హాస్పిటల్ కానీ మన షాప్ కానీ లొకాలిటీ ఉంటుంది కదా, ఆ లొకాలిటీ అంతా క్లియర్గా వీడియో చేసి పెట్టమని అడుగుతుంది. సో ఫర్ దాట్ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ పర్పసెస్. ఇదేందో చాలా ఈజీగా అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ ఏమన్నా అడుగుతుందేమో చూద్దాం. సో ఇట్స్ వెరిఫైడ్. ఓకే. సో సండే మండే ఏ బిజినెస్ అవర్స్లో మీరు ఓపెన్ ఉంటారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు అని అడుగుతా ఉందండి. ఐ విల్ సింప్లీ సెలెక్ట్ 10 AM టు సమ్ 7 PM అలా మీ ఇష్టం అండి. ఐ విల్ సింప్లీ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో మీరు కావాలంటే యాడ్ అవర్స్ మీద క్లిక్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా మళ్ళీ పెట్టుకోవచ్చు అండి. ఓపెన్ సెట్ క్లోజ్ సెట్ అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. మళ్ళీ అలా అలా కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే క్లోజ్డ్ అని పెడుతున్నా. సో గివ్ యువర్ టైమింగ్స్ అండ్ ఆల్ హియర్ అండ్ దెన్ ఐల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో టైమింగ్ ఓకే. ఇవ్వక తప్పదంటున్నారు వీళ్ళు, నేను ఇచ్చేస్తానండి. And then here it is 7 PM. Okay, I'm just copying and pasting. Okay, and then next. Right, add business description. So మీ బిజినెస్ గురించి డిస్క్రిప్షన్ రాయమని అడుగుతుంది. సో యూ కెన్ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ చాట్ జీపీటీ. సో 750 క్యారెక్టర్స్ వరకు రాయొచ్చంట. సో సింప్లీ గో టు చాట్ జీపీటీ. సో ఐ రన్ ఏ డెంటల్ క్లినిక్. సో మీ క్లినిక్లో ఎట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో అవంతా కూడా మీరు క్లియర్గా చెప్పండి. సో దట్ యూ విల్ గెట్ ఎ గుడ్ డిస్క్రిప్షన్ అన్నట్టు. మీరా ఓకే. సో ఐ రన్ ఎ డెంటల్ క్లినిక్ ఇన్ కడప. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్.
ఫర్ మై క్లినిక్. గివ్ ఏ ప్రాపర్ SEO ఫ్రెండ్లీ డిస్క్రిప్షన్. సో ఇంకా ఎక్కువ చెప్పాలంటే డెంటల్ క్లినిక్స్లో కొన్ని సర్వీసెస్ ఉంటాయి కదండి. సో మీ దగ్గర ఎట్లాంటి మెషినరీ ఉంది, ఎట్లాంటి సర్వీసెస్ ఉంటాయి, అవి కూడా యాడ్ చేస్తే ప్రాపర్గా మీకు వస్తుంది. సో కాకపోతే నాకు అవంత ఐడియా లేదండి డెంటల్ క్లినిక్ గురించి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ లైక్ దిస్. మీ డెంటల్ క్లినిక్ పేరు ఏంటి అవన్నీ కూడా ఇస్తే వెరీ గుడ్. సో నేను ఇది కాపీ చేసుకుంటున్నాను ఇంతవరకు. సో ఇక్కడ ఇది అడుగుతుంది చూడండి, మీ క్లినిక్ నేమ్ ఏంటి, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ, ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారా, ఇవన్నీ చెప్తే ఇంకా క్లియర్గా ఇస్తాను. సో యూ హ్యావ్ టు గివ్ దట్ అకార్డింగ్ టు యువర్ బిజినెస్. సో ప్రస్తుతానికి నేను ఇది ఇస్తున్నాను. దెన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. సో 750 క్యారెక్టర్స్ వరకే యాక్సెప్ట్ చేసిందండి. ఆ, నేను ఇది తీసేస్తాను. నెక్స్ట్. సో స్టోర్ ఫ్రంట్ ఫోటో, మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉన్నా యాడ్ చేయండి. సో ఐఎమ్ చూసింగ్ దిస్ ఫర్ నా. సో స్టోర్ ఫ్రంట్ అంటే మీ మెయిన్ ఫోటో ఆఫ్ యువర్ క్లినిక్ అన్నట్టు. యాడ్ ఫొటోస్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే లోపల అట్లా బిజినెస్ లోపల ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడుతున్నారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అలా ఏమన్నా ఉన్నా యూ కెన్ కీప్ దట్ ఫొటోస్. ఫర్ నవ్ ఐఎమ్ స్కిప్పింగ్. సో జస్ట్ స్కిప్ ఇట్. యువర్ ఎడిట్స్ విల్ బి విజిబుల్ వన్స్ యు ఆర్ వెరిఫైడ్. ఓకే, కంటిన్యూ. సో ఇది ఈజీగా వెరిఫై అయిపోయిందండి. ఐ డోంట్ నో వై, బట్ మోస్ట్లీ నేను ఇందాక చెప్పినట్లు వెరిఫికేషన్ విల్ టేక్ సమ్ టైమ్. సో 2 to 3 weeks కూడా పట్టొచ్చండి ఒక్కొక్కసారి వెరిఫికేషన్ కోసము. సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఇద పోస్ట్ కార్డ్ వెరిఫికేషన్. అంటే మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి ఒక పోస్ట్ కార్డ్ పంపిస్తుంది అనమాట. దాంట్లో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మనం ఇక్కడ తెచ్చి ఎంటర్ చేయాలి. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ వెరిఫికేషన్. ఆర్ఎల్స్ మెయిల్ త్రూ కానీ ఫోన్ నెంబర్ త్రూ కానీ వెరిఫై చేసుకోమని అడుగుతుంది. రీసెంట్గా అయితే వీడియో వెరిఫికేషన్ అడుగుతుందండి. మీ లొకాలిటీ అంతా కూడా, మీ హాస్పిటల్ కానీ మీ క్లినిక్ కానీ ఎక్కడ ఉందో ఆ లొకాలిటీ అంతా కూడా క్లియర్గా వీడియో తీసి పెట్టండి. మీరు మీకు ఏమన్నా ఐడి ఉంటుంది కదా, లైక్ సర్టిఫైడ్ డాక్టర్ అన్నట్టు, అలాగా ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నా పెట్టండి. ఇంకా మీ బిజినెస్ రన్ చేస్తున్నారు షాప్ది ఏమన్నా, అవునా, ఆ షాప్కి లీగల్ ఏమన్నా ఉన్నాయి అవి పెట్టండి. అలా కొంచెం స్ట్రిక్ట్ చేస్తుంది అనమాట గూగుల్. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకుంటే అది ఒకవేళ ప్రాపర్ లొకేషన్ కాదు, సో ఫేక్ అనుకోండి, యూజర్ మోసపోతాడా లేదా ఆ మ్యాప్ చూసి అంత దూరం వెళ్ళినాక. ఐ కరెక్ట్? ఎస్. రైట్. సో అలా జరగకూడదు కాబట్టి గూగుల్ ఈస్ టేకింగ్ స్ట్రిక్ట్ మెజర్స్ అన్నట్టు. సో నా గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది ఇలా కనిపిస్తుందండి. సో యూ కెన్ ఎడిట్ ది ప్రొఫైల్ హియర్. ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏమన్నా కావాలి చేంజెస్ ఉన్నా కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. సో మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా. సో టేక్స్ 10 minutes టు బీ రివ్యూడ్. ఆఫ్టర్ 10 minutes వర్కౌట్ అవుతుందంట. సో మీ లొకేషన్ కానీ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అన్నా యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ చేంజ్ వర్కింగ్ అవర్స్, సో ఎవ్రీథింగ్. సో ఫ్రమ్ ది బిజినెస్ ఇంకా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటున్నారు. సో లెట్స్ కస్టమర్స్ నో మోర్ అబౌట్ యువర్ బిజినెస్. సో మీ బిజినెస్లో ఏమేమి ఉన్నాయి, ఇది ఉమెన్ ఓన్డ్ బిజినెస్సా కాదా, సో యాక్సెసిబిలిటీ, సో లిజనింగ్ డివైజెస్, హియరింగ్ లూప్ అలాంటివి ఏమైనా, వీల్ చైర్ యాక్సెసిబిలిటీ ఉందా లేదా, అంటే ఎవరైనా ఐ మీన్ లైక్ ఎక్కలేని వాళ్ళు, కాలు బాగాలేని వాళ్ళు అలా వస్తే, హ్యాండిక్యాప్డ్ వస్తే యాక్సెసిబిలిటీ ఉందా లేదా, కార్ పార్కింగ్ ఉందా లేదా, ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, సో కిడ్స్కి ఎలాంటివి, నర్సింగ్ రూమ్ ఏమన్నా ఉందా, ఫీడింగ్ రూమ్, సో ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ విత్ హెల్ప్ ఆఫ్ ఎడిట్ ప్రొఫైల్. అండ్ దెన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రీడ్ రివ్యూస్. సో ఏ బిజినెస్కి అయినా సరే రివ్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో యూ కెన్ గెట్ అన్ ఆప్షన్ హియర్ లైక్ గెట్ మోర్ రివ్యూస్. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక షేరబుల్ లింక్ వస్తుంది అనమాట. కాపీ దిస్ లింక్ ఆర్ యూ కెన్ షేర్ దిస్ క్యూఆర్ కోడ్ ఆల్సో. సో ఈ లింక్ని కాపీ చేసి మీరు ఈమెయిల్ త్రూ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఎనీవే, సో జస్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కస్టమర్స్ కానీ, నిజంగా ఎవరైనా మీ క్లినిక్కి కస్టమర్స్ వచ్చారు, సో మా సర్వీస్ గురించి మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది చెప్పండి.
ప్లీజ్ మెన్షన్ హియర్ అన్నట్టు యూ కెన్ షేర్ ఎ లింక్ టు దెమ్ సో దట్ దే కెన్ కమ్ హియర్ అండ్ దే కెన్ గివ్ ఎ రివ్యూ. సో నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను ఇన్కాగ్నిటో ట్యాబ్లో. సో చూడండి, సో ఇలా వస్తుందన్నమాట. సో సైన్ ఇన్ టు రైట్ ఎ రివ్యూ. సో మనం రివ్యూ రాయొచ్చు. సో ఐ విల్ యూస్ సంథింగ్. ఓకే, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. క్యాన్సిల్. సో మనం ఇక్కడ రీడైరెక్ట్ చేస్తారండి. సో వన్స్ వి సైన్ ఇన్, సో బై డిఫాల్ట్ మామూలుగా అయితే సైన్ ఇన్లో ఉంటాము, వీ కెన్ గివ్ ఏ రివ్యూ అన్నట్టు. సో పోనీ ఇక్కడే నేను చూస్తాను ఏమైనా వస్తుందేమో. నేను ఆల్రెడీ దీంట్లో లాగిన్ ఉన్నా కాబట్టి నేను చెప్పలేను. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను రివ్యూ ఇవ్వచ్చు, రేటింగ్స్ ఇచ్చి నా రివ్యూ కూడా రాసి ఐ కెన్ పోస్ట్. సో దట్, సో వాళ్ళ నేము, ఎవరు రివ్యూ ఇచ్చారు, ఏమి రాశారు అంతా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్ టిల్లా? Yes. And one more thing is, so you cannot delete any reviews. సో మీరు Okay. రివ్యూస్ని డిలీట్ చేయలేరు. అది పాజిటివ్ రివ్యూ కానివ్వండి, నెగటివ్ రివ్యూ కానివ్వండి. సో కస్టమర్ కెన్ గివ్ యూ అప్ టు 5 స్టార్ రేటింగ్. సో 1 స్టార్ ఇచ్చినా ఏం చేయలేం, 5 స్టార్స్ ఇచ్చినా కూడా అలా ఉండాల్సిందే. వీ కెనాట్ డిలీట్ ది రివ్యూస్. సో బట్ ఒకప్పుడు డిలీట్ ఆప్షన్ ఉండేనా తీసి ఒకప్పుడు ఉండే కదా. ఒకప్పుడు ఉండనేమో, ఇప్పుడైతే లేదండి డిలీట్ ఓకే. ఆప్షన్. సో లెట్ మీ ట్రై ఇట్ వన్స్ దెన్. సో మళ్ళీ చూస్తాను. ఇప్పుడు మనది వెరిఫై అయిపోయింది కాబట్టి, మామూలుగా అయితే ఇంత ఈజీగా వెరిఫై అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో 1 స్టార్ ఇస్తున్నా, సంథింగ్ బ్యాడ్ అని ఏదైనా ఇస్తున్నా అనుకుందాం. సో ఐ పోస్ట్ ఇట్. సో మీరు పోస్ట్ చేసిన తర్వాత డన్. సో ఇక్కడ వెళ్ళి నేను చూస్తాను. సో ఇప్పుడు నేను రీడ్ రివ్యూస్లోకి వెళ్తే ఐ విల్ రిఫ్రెష్ వన్స్ అండ్ ఐ విల్ కమ్ హియర్. సో వెంటనే వస్తుందా అని నాకు తెలియదు, క్రియేట్ చేసి కొంచెం సేపే కదా అయింది. సో ఇట్ షుడ్ బి అవైలబుల్. ఓకే, ఇంకా విజిబుల్ అవ్వట్లేదండి. మామూలుగా అయితే డిలీట్ ఆప్షన్ అనేది ఉండదండి. సో నేను నాది ఓపెన్ చేస్తా పోనీ. సో రీడ్ రివ్యూస్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఇలాగా నాకు ఎవరెవరు రివ్యూస్ వచ్చారు ఇవన్నీ కనిపిస్తాయండి. సో నేను ఇచ్చిన రిప్లై డిలీట్ చేయగలుగుతాను, ఎడిట్ చేయగలుగుతాను, కానీ వీళ్ళ ఒరిజినల్ అయితే మాత్రం ఐ కాంట్ డిలీట్ అండి. అర్థమైందా? సో ఐ మీన్ ది ఓకే. ఓకే. పర్సన్ హూ గేవ్ మీ ది రివ్యూ ఈస్ దిస్. సో ఈ పర్సన్ ఇచ్చారు, నేను వీళ్ళకి రిప్లై ఇచ్చా. సో వీళ్ళ రివ్యూ, నేను ఈ బల్విందర్ సింగ్ అనే వాళ్ళ రివ్యూ నేను తీసేయలేను. ఓకే, ఐ కాన్ డిలీట్ ఇట్. ఐ ఓహో, కెన్ ఓకే. ఎడిట్ ఆర్ డిలీట్ మన మై రిప్లై. సో ఇలా మనం ఓకే. రిప్లైస్ కూడా ఇవ్వచ్చు. సో దిస్ విల్ బిల్డ్ అవర్ బిజినెస్ ట్రస్ట్. సో మన ట్రస్ట్ని, ఎంతమంది పీపుల్ ఇక్కడికి వస్తున్నారు, సో రివ్యూస్ చూసి కూడా మన కస్టమర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ఎవరైనా సరే బ్యాడ్ రివ్యూ ఇస్తే, సో మీరు దానికి బ్యాడ్ రిప్లై ఇవ్వకండి. సింప్లీ సే లైక్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాస్ట్. సో మేము ఈ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం. అలా పాజిటివ్ వేలో దాన్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఏ రివ్యూ అయినా సరే అది కొన్ని వేల మంది చదివే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ బీయింగ్ రూడ్, సో ఇంత రూడ్ ఉన్నారేంటి అని కస్టమర్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మేక్ ష్యూర్ యు ఆర్ హ్యాండ్లింగ్ దెమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, సో ఈ రివ్యూస్ మంచిగా వచ్చినా కూడా, సో మీకు ఎస్సీఓలో మంచి ర్యాంకింగ్ అనేది వస్తుందండి. బాగా రివ్యూస్ వస్తున్నా కూడా ఎస్సీఓలో మీ లోకల్ లిస్టింగ్ అనేది టాప్లో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, క్లియర్? ఎస్. సో ఆస్క్ ఫర్ రివ్యూస్ ఫ్రమ్ కస్టమర్స్. సో మనం వాళ్ళ రివ్యూస్ డిలీట్ చేయలేము, నేను ముందు చెప్పినట్టు. కాకపోతే అడగండి, పాజిటివ్ వచ్చినా నెగటివ్ వచ్చినా ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేసుకోండి. సో మనకు బాగా రివ్యూస్ వస్తున్నా కూడా మన ఎస్సీఓలో మన ర్యాంకింగ్ అనేది బాగా వస్తుంది అనమాట లోకల్ లిస్టింగ్కి. ఓకే, డన్. సో ఇంకా మీరు ఎస్. ఏమైనా ఫొటోస్ షేర్ చేయాలనుకున్నారు, సో స్టార్టింగ్లోనే అడిగింది కదా, ఇలా ఏమన్నా కావాలన్నా మీరు తీసుకోవచ్చు. సో సారీ, ఇది నాదిగా అనిపిస్తుంది కదా, మీది ఓపెన్ చేస్తా. సో ఇలాగా యూ కెన్ చూస్. సో యూ కెన్ అప్లోడ్ యువర్ ఓన్ ఫొటోస్ అండ్ ఆల్. సో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ అంటే సో ఎంతమంది మీ బిజినెస్ ప్రొఫైల్ని చూసారు, ఎంతమంది మీ బిజినెస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీ వెబ్సైట్కి వచ్చారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో వన్ బిజినెస్ ప్రొఫైల్ ఇంట్రాక్షన్స్, ఎంతమంది వెబ్సైట్ మీద క్లిక్ చేశారు, ఏమైనా చార్ట్స్ జరిగాయా, కాల్స్ వచ్చాయా, బుకింగ్స్ ఏమైనా జరిగాయా, అంటే కొంతమంది సో అపాయింట్మెంట్స్ కూడా
బుక్ చేసుకోగలిగేటట్టు ఇక్కడ పెడతారండి. బుకింగ్స్ అనే ఆప్షన్ ఉంది. యూ కెన్ ఆల్సో ఎనేబుల్ బుకింగ్స్. సో లింక్స్ టు యువర్ ఆన్లైన్ బుకింగ్ టూల్స్. సో మీ వెబ్సైట్లో ఏదైనా ఆన్లైన్ బుకింగ్ టూల్ కనుక ఉంటే, ఆన్లైన్లో బుకింగ్స్ కనుక మీరు ఎనేబుల్ చేస్తుంటే ఆ లింక్ ఇవ్వండి. దే కెన్ గో దేర్ అండ్ దే కెన్ మేక్ ఏ బుకింగ్ అన్నట్టు. రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకుంటారు కదా, ఇంకా హాస్పిటల్స్కి అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాం. అట్లా ఏమన్నా ఉన్నా కూడా మీరు ఎనేబుల్ చేయొచ్చు. ఇంకా సర్వీసెస్, మీరు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో అదంతా కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. చూడండి, నేనైతే ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నా. అండ్ దెన్ ఎడిట్ ప్రోడక్ట్స్. ఒకవేళ కనుక మీరు ఏదైనా ప్రోడక్ట్ సెల్లింగ్ కైండ్ ఆఫ్ బిజినెస్ అయితే యూ కెన్ అప్లోడ్ యువర్ ప్రోడక్ట్స్ ఆల్సో. ఈ ప్రోడక్ట్స్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆస్క్ ఫర్ రివ్యూస్ అని ఉందండి, ఇది క్లిక్ చేస్తే ఇందాక చెప్పినట్లు లింక్ వస్తుంది. ఆ లింక్ కస్టమర్స్కి షేర్ చేసి సో యూ కెన్ ఆస్క్ దెమ్ టు గివ్ ఏ రివ్యూ అన్నట్టు. ఓకే. అండ్ దెన్ గెట్ గూగుల్ క్యూఆర్. సో ఇదేంటంటే అండి, ఈ క్యూఆర్ గనక ఇది నేను ఆల్రెడీ జనరేట్ చేశాను, నాకు డౌన్లోడ్ అయిందండి, ఒక పీడిఎఫ్ లాగా ఇది డౌన్లోడ్ అయింది. ఐ షో యూ. సో ఇది ఏంటి అంటే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది అనమాట. సో ఎవరైనా సరే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే డైరెక్ట్లీ గో టు యర్ గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్. సో ఇలా ఉందన్నమాట ఈ డాక్యుమెంట్. ఇది ఏం చెప్తుంది అంటే చూడండి, సో స్కాన్ విత్ యువర్ ఫోన్ అండ్ దెన్ ఏదైనా మెటీరియల్కి పేస్ట్ చేసుకోండి. సో మీరు షోకేస్ చేసుకోండి. సో ఎవరైనా దీన్ని స్కాన్ చేస్తే సో దే విల్ బి రీడైరెక్టెడ్ టు మై బిజినెస్ అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చిందండి. ఇప్పుడు ఎవరైనా దీన్ని స్కాన్ చేస్తే సో వాళ్ళకు డైరెక్ట్గా నా గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే. డైరెక్ట్గా వాళ్ళు నా మ్యాప్ ఓపెన్ అవుతుంది, దే కెన్ కమ్ దేర్. ఓకే. సో నాకు ఇక్కడ మ్యాప్ ఎందుకు కనిపించట్లేదండి? నేను టోటలీ ఆన్లైన్ చూస్ చేసుకున్నా, నేను ఫిజికల్ ఎస్. లొకేషన్ అలాంటిది ఇవ్వలేదు. అందువల్ల నాకు ఇక్కడ మ్యాప్ కనిపించట్లేదు. వేరే వాళ్ళకైతే మ్యాప్ కనిపిస్తుంది. అండ్ అడ్వర్టైజ్, దిస్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ గూగుల్ యాడ్స్. మనం తర్వాత డిస్కస్ చేస్తాం దీని గురించి. అండ్ దెన్ పోస్ట్. సో మీరు ఏమైనా పోస్ట్ రాయాలనుకున్నా కూడా రాయొచ్చండి. సో లైక్ ఎనీ అప్డేట్స్. సో వీఆర్ న్యూలీ స్టార్టింగ్ ఏ న్యూ బ్యాచ్ సూన్. ఇంకా ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నాము, అలా మీరు ఏమన్నా స్పెషల్ ఈవెంట్ గురించి కానీ, డీల్ గురించి కానీ, ప్రోడక్ట్ గురించి ఆర్ ఎనీథింగ్ ఆర్ అబౌట్ యువర్ సర్వీస్, ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ ఎనీ అప్డేట్స్ యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ పోస్ట్. ఓకే. సో ఇలా మనం మన గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ని సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ది మెయిన్ పార్ట్ ఇస్ వెరిఫికేషన్ అండి. గూగుల్ అంత ఈజీగా వెరిఫై చేయదు. సో ప్రాపర్ బిజినెస్ అయ్యి ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటేనే వెరిఫై చేస్తుందండి. ఓకే. అండ్ దెన్ హ్యావ్ టు డిలీట్ దిస్ లిస్టింగ్. సో వన్స్ క్రియేట్ చేశారు, నాకు ఇంకొద్దు అనుకుంటున్నాం, ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్ ఉంటుంది మీకు. సెట్టింగ్స్, గో టు సెట్టింగ్స్ అండ్ దెన్ బిజినెస్ ప్రొఫైల్ సెట్టింగ్స్ అండ్ దెన్ ఇక్కడ రిమూవ్ బిజినెస్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఇక్కడికి వెళ్ళండి. సో స్టాప్ మేనేజింగ్ దిస్ ప్రొఫైల్ అంటే సో మీ ఓనర్షిప్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అనుకుంటే అది. సో మార్క్ దిస్ బిజినెస్ యాజ్ క్లోజ్డ్. సో మీరు గమనిస్తే కొన్ని బిజినెసెస్కి టెంపరీ క్లోజ్డ్ అని కనిపిస్తుందండి. ఎప్పుడైనా ఓకే. గమనించారా? సో టెంపరీ ఎస్. క్లోజ్డ్ కానీ పర్మనెంట్లీ క్లోజ్డ్ అని కనిపిస్తుంది. సో అలా ఏమన్నా చేయాలి అనుకుంటే కెన్ గో దేర్ అండ్ యూ కెన్ సే లైక్ పర్మనెంట్లీ క్లోజ్డ్ ఆర్ టెంపరీ క్లోజ్డ్, అలా చూస్ చేసుకొని సేవ్ చేయొచ్చు. అలా కాదు, ఎంటైర్గా నేను డిలీట్ చేసేయాలనుకుంటున్నా, అలాంటప్పుడు గో టు రిమూవ్ ప్రొఫైల్ కంటెంట్ అండ్ మేనేజర్స్ అండ్ దెన్ సింప్లీ ఇప్పుడు చూడండి ఏం చెప్తుంది, టోటల్ ఇట్ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ కంటెంట్, మేనేజర్స్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ బిజినెస్ ప్రొఫైల్. అంటే టోటల్ మీ బిజినెస్ ప్రొఫైల్ డిలీట్ అయిపోతుంది అన్నట్టు. సో సింప్లీ గో దేర్. సో ఐఎమ్ సింప్లీ క్లికింగ్ ఆన్ కంటిన్యూ. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ రిమూవ్. సో విల్ బి పర్మనెంట్లీ రిమూవ్డ్. రిమూవ్ మీద క్లిక్ చేస్తాం. డన్. ఓకే. ఇప్పుడు ఏం కనిపించట్లేదు చూడండి. క్లియర్ టిల్ నౌ? ఎస్. సో ఇలా మనం ఒక బిజినెస్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ని, ఆర్ ఎల్స్ వీ కెన్ డిలీట్ ఇట్ ఆల్సో. ఎందుకు డిలీట్ చేశానంటే ఇది వేరే వాళ్ళ మెయిల్ ఐడితో క్రియేట్ చేశాను కాబట్టి. సో నేను జస్ట్ శాంపుల్కి చూపించాను. సో దే డోంట్ నీడ్ ఇట్, అందువల్ల నేను డిలీట్ చేశాను. సో అదర్వైజ్ వేరే వాళ్ళకి డిలీట్ చేసేంత అవసరం ఉండకపోవచ్చు. సో మీరు ఈ బిజినెస్ ప్రొఫైల్ నుంచే రిప్లైస్ కూడా ఇవ్వచ్చండి మీకు వచ్చే రివ్యూస్కి. అండ్ వన్ మోర్ థింగ్, సో యూ కెన్ మేనేజ్ మల్టిపుల్ బిజినెసెస్ ఆర్ ఎల్స్ మల్టిపుల్ బిజినెస్ ప్రొఫైల్స్ ఫ్రమ్ సింగిల్ జీమెయిల్ ఐడి. సో సింగిల్ జీమెయిల్ ఐడి ఉంటే చాలు మీకు. సో మీరు మల్టిపుల్ బిజినెసెస్ కూడా చేయొచ్చు. చూడండి, యాడ్ న్యూ బిజినెస్ ప్రొఫైల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హాస్పిటల్ ఉంది, దానికి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి.
అలాంటప్పుడు ఒక్కొక్క జీమెయిల్ ఐడికి ఒక్కొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ జీమెయిల్ ఉంటే చాలు. సో సింగిల్ జీమెయిల్ అకౌంట్ నుంచి మనం మల్టిపుల్ బిజినెస్ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ యునీక్ బిజినెస్ ఉన్నా పర్లేదు, అంటే హాస్పిటల్ ఉంది, షాప్ ఉంది, అలా మల్టిపుల్ బిజినెస్ ఉన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నా యూ కెన్ కనెక్ట్ హియర్ ఓన్లీ. మళ్ళీ సపరేట్ మెయిల్ ఐడీస్ ఏం అక్కర్లేదు. క్లియర్ టిల్ నా? Yes. So this is about local SEO. So local SEO is nothing but creating a local listing. Local listing అంటే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఆర్ గూగుల్ మై బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, సో మన వెబ్సైట్ని ఎవరన్నా యూజర్ కానీ కస్టమర్ కానీ దగ్గరలో ఉన్నారు మన వెబ్సైట్, సారీ ఐ కెన్ సే ఫిజికల్ బిజినెస్కి ఎవరైనా యూజర్ దగ్గరలో ఉంటే వాళ్ళు సర్చ్ చేసినప్పుడు మన లోకల్ లిస్టింగ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఒక మ్యాప్ కూడా డిస్ప్లే అవుతుంది. క్లియర్? Yes. సో నా ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సో బ్యాక్లింక్ అనాలిసిస్. సో మన కాంపిటీటర్స్కి ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి, ఎలా కనుక్కోవాలి, వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి బ్యాక్లింక్స్ వస్తున్నాయి, ఏ వెబ్సైట్స్ నుంచి బ్యాక్లింక్స్ వస్తున్నాయి, ఇలా కనుక్కోవాలి అంటే వీ కెన్ ఆల్సో డూ దాట్. సో కాకపోతే మనకు ప్రో టూల్స్ ఉంటే బెటర్ అండి. వీ కెన్ ఆల్సో యూస్ హెచ్రెఫ్స్, అది కూడా బాగానే ఉంటుంది. సో కాకపోతే అది ఫ్రీ ట్రయల్ ఉంటుందండి. పర్మనెంట్గా మనకి ఎన్ని కావాలంటే అన్ని సైట్స్కి చెక్ చేసుకునేంత ఆప్షన్ ఉండకపోవచ్చు. హ్యావ్ టు గో ఫర్ ప్రీమియం టూల్స్. నేను సెమ్రష్లో చూపిస్తాను మీకు. దెన్ లాగిన్. సో మోటార్ సైకిల్స్ హియర్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో సెమ్రష్ యాక్సెస్. సో క్లిక్ హియర్ టు యాక్సెస్. సెమ్రష్లో మీకు లింక్ బిల్డింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో కొంచెం స్క్రోల్ చేయండి కిందకి. ఇక్కడ లింక్ బిల్డింగ్లో మీకు బ్యాక్ లింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి. సో మీ కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యుఆర్ఎల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మై కాంపిటీటర్ ఈస్ సో మదర్స్ పర్సన్ అనుకుందాం, ఆర్ ఎల్స్ రెడ్ బస్ సమ్ హూ ఎవర్ ఇట్ ఈస్. సో మీ ప్రాపర్ కాంపిటీటర్ ఎవరో వాళ్ళ వెబ్సైట్ యుఆర్ఎల్ ఇవ్వండి. సో నేను ఈ యుఆర్ఎల్ తీసుకుంటున్నాను, గోయింగ్ హియర్ అండ్ దెన్ గివింగ్ ఇట్ హియర్ అండ్ దెన్ అనలైజ్. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి రెఫరింగ్ డొమైన్స్. సో రెఫరింగ్ డొమైన్స్ అంటే ఏంటి? ఎవరైతే ఈ పర్టికులర్ వెబ్సైట్కి బ్యాక్ లింక్స్ ఇస్తున్నారో వాళ్ళని రెఫరింగ్ డొమైన్స్ అని అంటాం. ఇంతకుముందు చెప్పానా? Yes. సో దిస్ ఈస్ a website B, this is website A. So website B is giving a backlink to A. Now B will become a referring domain. సో ఎవరి దగ్గర నుంచి అయితే మనకు బ్యాక్లింక్ వస్తుందో వాళ్ళని రెఫరింగ్ డొమైన్స్ అని అంటాం. ఓకే, ఇక్కడ వీళ్ళకి 1.1K రెఫరింగ్ డొమైన్స్ ఉన్నాయంట. ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి? 9.5K బ్యాక్లింక్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా అండి, సో సింగిల్ వెబ్సైట్ నుంచి మనకు మల్టిపుల్ బ్యాక్లింక్స్ కూడా రావచ్చు. ఒకే బ్యాక్లింక్ రావాలని ఏం లేదు, మల్టిపుల్ బ్యాక్లింక్స్ కూడా వాళ్ళు ఇవ్వచ్చండి మనకి, అది వాళ్ళ ఇష్టం. అండ్ మంత్లీ విజిట్స్ ఉన్నాయి 430K. సో ఇక్కడ మీకు హోవర్ చేస్తే క్లియర్గా ఏంటి ఏంటి అనేది కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఐ క్లోజ్ దిస్. ఎస్. సో ఎస్టిమేట్ ఆఫ్ ఆర్గానిక్ ట్రాఫిక్ డ్రివెన్ టు రూట్ డొమైన్ ఫ్రమ్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. సో గూగుల్ సెర్చ్ నుండి ఎంతమంది ట్రాఫిక్ వీళ్ళకి వస్తుంది అంటే విజిటర్స్ వస్తున్నారు. సో ఆర్గానిక్గా గూగుల్లో సెర్చ్ చేసి ఎంతమంది వస్తున్నారు. సో డొమైన్స్ అవుట్ బౌండ్ డొమైన్స్ అని ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ డొమైన్స్ ది అనలైజ్ డొమైన్ ఆర్ యూఆర్ఎల్ పాయింట్స్ టు. సో ఎంతమందికి పాయింట్ అవుట్ చేస్తుంది. అవుట్ బౌండ్ డొమైన్స్ అంటే ఈ మదర్స్ పర్స్ వాళ్ళు ఎంతమందికి బ్యాక్లింక్ ఇస్తున్నారు. ఓకే, ఇలా ఓవరాల్ టాక్సిసిటీ స్కోర్ ఇవన్నీ కావాలంటే బ్యాక్లింక్ ఆడిట్ అనేది చేయాలంట. సో టాక్సిసిటీ స్కోర్ అంటే స్పామీ బ్యాక్లింక్స్ ఏమైనా ఉన్నాయా అలా అని చూపిస్తుందండి.
సో అథారిటీ స్కోర్ ఎలాగ ఉంది. సో లైక్ దిస్ యూ కెన్ గెట్ బ్యాక్లింక్ అనాలిసిస్. ఇంకొకటి విల్ ఆల్సో చెక్ సో ఫ్రమ్ విచ్ పేజెస్ దే ఆర్ గెటింగ్. సో రెఫరింగ్ డొమైన్స్ మీద నేను ఒకసారి క్లిక్ చేస్తానండి. సో వాళ్ళకి బ్యాక్లింక్ ఇస్తున్నారు అంటే మనకు కూడా బ్యాక్లింక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, అవునా? Yes. Yes. ఇప్పుడు నేను ఎక్కడెక్కడో గూగుల్లోకి వెళ్ళి ఆ, ఏ సైట్స్ బ్యాక్ లింక్ ఇస్తాయని వెతుక్కొని అలా చేసేది ఒక వే. సో లైక్ ఐ హ్యావ్ ఫాలోడ్ ఆర్టికల్ సబ్మిషన్, ఇమేజ్ సబ్మిషన్, వీడియో సబ్మిషన్, ప్రొఫైల్ క్రియేషన్, ఆల్ దీస్ ఆర్ వేరియస్ కైండ్ ఆఫ్ బ్యాక్లింక్ గెయినింగ్ టెక్నిక్స్. సో ఇవి కాకుండా ఇప్పుడు ఇవి డైరెక్ట్గా నాకు ఇలా వీళ్ళ సైట్కి వెళ్ళి తెచ్చుకోవడం ఈజీ కదండి, Yes. అవునా? సో ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ ది బ్యాక్లింక్స్ దే ఆర్ హ్యావింగ్. సో ప్రజెంట్ నేను యాక్టివ్ లోటివి చూస్తాను అండి ఎన్ని వర్క్ అవుతున్నాయి. సో ప్రజెంట్ యాక్టివ్ బ్యాక్లింక్స్ ఎన్ని ఉన్నాయి అంటే కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే అండి అప్పుడు బ్యాక్లింక్ ఇస్తాయి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తీసేయొచ్చు కదా, వాళ్ళ ఇష్టం కదా బ్యాక్లింక్ ఇవ్వడం. ఇప్పుడు నేను అవుట్ బౌండ్ లింక్ ఇచ్చాను, సో కొన్ని రోజుల తర్వాత తీసేస్తాను, అది నా ఇష్టం కదా. సో Yes. యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ ఏమైనా అండర్స్టాండింగ్ లేకపోతే తప్ప వీ కెన్ రిమూవ్ ఇట్ ఎనీ టైమ్, ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ. సో యాక్టివ్లో ఎన్ని ఉన్నాయో చూస్తున్నాను నేను. సో యాక్టివ్లో ఇన్ని ఉన్నాయంటండి. సో అండ్ దెన్ ఫాలో ఎన్ని, డూ ఫాలో లింక్స్ ఎన్ని, అవి కూడా చెక్ చేయొచ్చు అంటండి. ఫాలో లింక్స్, డూ ఫాలో లింక్స్ ఎన్ని ఉన్నాయి, నో ఫాలో లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా కూడా యూ కెన్ చెక్. సో ప్రస్తుతానికి నేను ఆల్లో పెడతాను. సో ఇక యూ కెన్ సింప్లీ చూడండి, నో ఫాలో లింక్ అంట, నో ఫాలో అయితే మెన్షన్ చేస్తున్నారండి. సో సింప్లీ ఐ విల్ గో టు దేర్ సైట్. ఐ క్లిక్ ఆన్ దాట్. సో ఎన్ని బ్యాక్ లింక్స్ ఇచ్చారంటండి, 1203 బ్యాక్ లింక్స్ ఇచ్చిందంట. సో ఈ పర్టికులర్ సైట్ అనేది. సో అథారిటీ స్కోర్, విత్ దీని అథారిటీ స్కోర్ సమ్ 6 అలా ఉందంట. ఓకే. సో 1.3 మిలియన్ బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేద్దాము. సో సారీ నేను తప్పు క్లిక్ చేస్తున్నట్టున్నా, బ్యాక్ వెళ్తాను. సో ఈ పక్కన ఉండే చిన్న సింబల్ క్లిక్ చేయాలండి, నేను డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేసేస్తున్నా. సో ఇక్కడ పక్కన చిన్న సింబల్ ఉందన్నమాట. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దట్ లింక్, ఇక్కడ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే దట్ సైట్ విల్ ఓపెన్ ఇన్, ఇలా ఓపెన్ అవుతుంది. సో చూడండి, సో వీ కెన్ గో దేర్ అండ్ వీ కెన్ గెట్ ఎ బ్యాక్ లింక్ కదా. సో వెరిఫైడ్ కూపన్ కోడ్స్, సమ్ కైండ్ ఆఫ్ సైట్ ఇట్ ఈస్. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ లింక్ తెచ్చుకోవచ్చు. కొన్ని సైట్స్ అయితే మీరు ఇక్కడ ఆర్టికల్ రాసి తెచ్చుకోండి అలా చెప్తాయి కొన్ని సైట్స్. సో discoveringbrands.com అంట ఈ సైట్ ఏదో. ఓకే, సబ్ కేటగిరీ బ్లాగ్, లిస్ట్ బ్రాండ్. సో చూడండి, వీ కెన్ డూ దిస్ కదా, ఏదేదో చేసి వీ కెన్ గెట్ బ్యాక్ లింక్. సో వాళ్ళు ఎలా తెచ్చుకున్నారు, కొన్ని సైట్స్ అయితే ఇందాక చెప్పినట్టు గెస్ట్ బ్లాగింగ్ చేయండి అని అడుగుతాయి, కొన్ని సైట్స్ ఆర్టికల్ రాయండి. సో లైక్ దాట్. సో blogsica.com అంట. ఓకే. సో ఫ్రమ్ దిస్ ఆల్సో దే గాట్ ఎ బ్యాక్ లింక్, రైట్. సో ఇలా ఎవరెవరి దగ్గర నుంచి వీళ్ళకి బ్యాక్ లింక్స్ వచ్చాయి ఇదంతా కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ బ్యాక్ లింక్ అనాలిసిస్. సో మన కాంపిటీటర్స్ ఎవరు, సో వాళ్ళకి ఎక్కడి నుంచి బ్యాక్ లింక్స్ వస్తున్నాయి, ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చాయి, ఎన్ని డూ ఫాలో లింక్స్ ఉన్నాయి, ఎన్ని నో ఫాలో లింక్స్ ఉన్నాయి, సో ఇవంతా కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇఫ్ యూ గో టు బ్యాక్ లింక్స్, సో ఇక్కడ గమనిస్తే మీకు, సో ఈ పర్టికులర్ వెబ్సైట్కి ఎన్ని ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నాయి, ఎన్ని ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి, సో ఏ టర్మ్కి వాళ్ళకి బ్యాక్ లింక్ వస్తుంది అనేది కూడా చెప్పేస్తున్నారు. చూడండి, వాటర్ వైప్స్ ఫర్ బేబీస్, ఈ పర్టికులర్ టర్మ్కి మదర్స్ పర్ష్ వాళ్ళకి వాళ్ళు బ్యాక్ లింక్ ఇచ్చారంట. సో లెట్ మీ గో హియర్. సో చూడండి, మదర్స్ పర్ష్ వీబ్లీ.com. సో ఈ వీబ్లీ అనేది విన్నారా అండి? సో వెబ్ 2.0 సైట్స్. Okay. వాళ్ళు ఒక ఆర్టికల్ రాసి బ్యాక్ లింక్ తెచ్చుకున్నారు. నైస్ కదా, ఇది మనం కూడా చేయొచ్చు Yes. కదా. సో వీబ్లీ కానీ అలా వెళ్ళి, సో దిస్ ఈజ్ వన్ వే టు గెయిన్ ఎ బ్యాక్ లింక్. సో ఇప్పుడు వీళ్ళు వాటర్ వైప్స్ ఫర్ బేబీస్ అనే టర్మ్కి బ్యాక్ లింక్ ఇచ్చారంట. సో లెట్ మీ సర్చ్ ఫర్ దట్ టర్మ్. సో సారీ, సో ఐ విల్ కాపీ దిస్ థింగ్. చూడండి, సో వాటర్ వైప్స్ ఫర్ బేబీస్ అనే టర్మ్కి వీళ్ళు బ్యాక్ లింక్ అనేది ఇచ్చుకున్నారు. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దట్ దే విల్ బి రీడైరెక్ట్ టు మదర్స్ పోస్ట్ డాట్ కామ్. సో ఇలా వాళ్ళకి ఏ టర్మ్స్కి
బ్యాక్లింక్స్ వచ్చా అనేది కూడా మనం తెలుసుకోవచ్చండి. సో ఐ గో అగైన్. సో యాంకర్ టెక్స్ట్ అంటే ఏ టెక్స్ట్కి బ్యాక్ లింక్ వస్తూ ఉంది, సో ఏ టెక్స్ట్కి లింక్ చేస్తున్నారు ఈ పర్టికులర్ రెఫరింగ్ డొమైన్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. సో ఒకటి వచ్చేసి వాటర్ వైప్స్ ఫర్ బేబీస్ కంట, ఇంకోటి మదర్స్ పర్ష్ అనే టర్మ్కి వచ్చింది. బై నవ్ ఆన్ మదర్స్ పర్ష్ అనే టర్మ్కి వీళ్ళకి బ్యాక్ లింక్ వచ్చిందంట. ఏ వెబ్సైట్ నుంచి వచ్చింది అనేది ఈ సోర్స్ పేజ్ టైటిల్ అండ్ యూఆర్ఎల్లో మనం చెక్ చేసుకోవచ్చు. క్లియర్? సో దిస్ ఈస్ Yes. హౌ వీ కెన్ చెక్. సో వాళ్ళకి అసలు ఎక్కడ బ్యాక్ లింక్స్ వస్తున్నాయి, ఏ వెబ్సైట్స్ నుంచి వస్తున్నాయి, ఏ పర్టికులర్ టర్మ్కి వాళ్ళకు బ్యాక్ లింక్ వస్తూ ఉంది, ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం కూడా బ్యాక్ లింక్ తెచ్చుకోవచ్చా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇంకా కావాలి అంటే మీకు బ్యాక్ లింక్ ఆడిట్ అనేది ఒకటి ఉందండి, అది కూడా చేసుకోవచ్చు. ట్రై దట్ ఆల్సో, బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ బేస్డ్ ఆన్ ది వెబ్సైట్. ఒకవేళ చాలా పెద్ద వెబ్సైట్ అయితే కొంచెం టైం తీసుకోవచ్చు. యూ ట్రై ఇట్ వన్స్. సో దట్స్ అబౌట్ బ్యాక్ లింక్ అనాలిసిస్.